ఈ ఎన్నికల కమిషనర్ల నియామకానికి ఏర్పడినటువంటి త్రిసభ్య కమిషన్ ఏదైతే ఉందో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, భారత ప్రధానమంత్రి, లోక్సభ మరి ప్రతిపక్ష నాయకుడు ఈ ముగ్గురులో నుండి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తొలగించి మోడీ గారి ప్రభుత్వంలో ఉన్న ఒక మంత్రిని ఆ స్థానంలో పెట్టారు. అంటే ఇద్దరు ఏమనుకుంటే వాళ్ళని నియమించాలి. ఆ విధంగా ఫస్ట్ స్టెప్ వారికి ఎవరు కావాలో వారు నియమించుకోవడానికి ఆ ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు వారిని తొలగించారు. ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం. దానికి టీడీపీ వాళ్ళు ఓట్లు వేశారు, మరి వైసీపీ వాళ్ళు ఓట్లు వేశారు. టీడీపీ వాళ్ళు జరగలేదని కంప్లైంట్ ఇచ్చారు. మొన్న కూటమి గెలిచినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా మందితో వెళ్లి ఎలక్షన్ కమిషన్ తలుపు తట్టి మాకు అన్యాయం జరిగిందని చెప్పారు. ఈ రెండు పార్టీ రెండు కూటమి కానీ ఆ ప్రతిపక్షం కానీ. కానీ ఈరోజు మనం ఏమడుగుతున్నాం, రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో అయ్యా ఎన్నికలు మీరు సరిగా జరపాలంటే ఒక రకమైనటువంటి పారదర్శకత ఉన్న ఒక వ్యవస్థ కావాలి. వ్యవస్థలో కొన్ని లోపాలు ఉన్నాయి. ఆ లోపాలేంటి? ఈ మధ్య కాలంలో మాధవపుర అనేటువంటి బెంగళూరు అసెంబ్లీ క్షేత్రంలో 1,00,000 ఓట్లు ఎక్కువగా పోలయ్యాయి. ఎట్లా పోలయ్యాయి? నకిలీ ఓట్లు. కొంతమంది అడ్రస్సులు లేని చోట్ల ఎవరెవరో పేరు రాశారు. ఒక ఇంట్లో 80 మందిని. అదేవిధంగా మరి ఫామ్ 6 ఎవరైతే కొత్తగా ఓటర్లు ఉన్నారో వారి పేర్లు రాయాలి. 90 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళు పేరు రాశారు. ఈ మొత్తం కలిపితే 1,00,000. ఆ వివరాలు పాలకవర్గం ఇస్తారు. డీటెయిల్ స్టడీ చేశారు ఆవిడ, మీకు చెప్పుకుంది. అంటే రెండవది ఏంటంటే ఆలంద్ అనేటువంటి కర్ణాటక నియోజకవర్గంలో 6,000 ఓట్లు తీసివేయబడ్డాయి. ప్రక్కనే రాజ్పుర మహారాష్ట్రలో 6,000 ఓట్లు కలపబడ్డాయి. మహారాష్ట్రలో 5 సంవత్సరాల్లో పెరిగినటువంటి ఓట్ల సంఖ్య కంటే పార్లమెంటు తర్వాత అసెంబ్లీకి మధ్య 5 నెలల్లో 4 రెట్లు పెరిగాయి ఓట్ల సంఖ్య. ఈ మధ్య బీహార్లో 62 లక్షల ఓట్లు తొలగించారు. అంటే ఈ ఏంటిది? మీరు దొంగిలించుకొని ఆ వ్యవస్థని నాశనం చేసి దాన్ని మ్యానిపులేట్ చేసి మీరే గెలిచే విధంగా మాట్లాడుతున్నారే. ఒక బీజేపీ నాయకుడు కాదు, 5-6 చెప్పారు ఈ మధ్య పార్లమెంట్ లో, మేము వచ్చే 20 ఏళ్ల వరకు బీజేపీ ఉంటుంది అధికారంలో. అదేమిటయ్యా, మరి ప్రజలు ఒప్పుకుంటే మేము అధికారంలో ఉంటాం కానీ అని ప్రధానమంత్రి కానీ హోంమంత్రి కానీ సవరించరా. అందరూ చప్పట్లు కొట్టారు. అంటే ఏదో నడుస్తా ఉంది. అందుకనే ఎలక్షన్ కమిషన్ ముందు మేము ప్రజల యొక్క సంతకాలు సేకరించి మరి ఈ పార్లమెంటు ఏదైతే రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఈ జిల్లా పరిధిలో 1,00,000 సంతకాలు సేకరించి అదేవిధంగా దేశం మొత్తం మీద 5 కోట్ల సంతకాలు సేకరించి ఎలక్షన్ కమిషన్ కు వెళ్లి మీరు సరిగా ఈ ప్రజల ఓట్లు వారి ఇష్టానుసారం ఓట్లు వేసుకోవడానికి మీరు సరైనటువంటి వాతావరణాన్ని కల్పించండి. అది మాత్రమే ఎలక్షన్ కమిషన్ ముందుకు వెళ్తున్నాము. అంతేగాని వారి మీద చర్య తీసుకోండి ఈ ప్రభుత్వం మీద అని వెళ్తలా. వారి పనులు సరిగా నిర్వహించండి అని చెప్పేదానికి మాత్రమే ఈ 5 విషయాలు చెప్పి మా పాంప్లెట్ కూడా వేశాం. మరి రాజమండ్రి పురవీధుల్లో మా కార్యకర్తలు మేమందరం కూడా కలిసి అయ్యా ఈ 5 విషయాల మీద మేము ఎన్నికల కమిషన్ కి ఒక అర్జీ ఇస్తున్నాము. ఏంటి 5 విషయాలంటే, నంబర్ 1, ఫోటోలతో స్పష్టమైన ఓటర్ల జాబితా ప్రజలకు అందుబాటులో ఉంచాలి. అందరికి అమ్మోదే కదా అది. ఓటర్ల జాబితా ఫోటోలతో కూడి ప్రజలకు అందుబాటులో ఉండాలి. దట్ ఈజ్ నంబర్ 1. నంబర్ 2, ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులకు సంబంధించిన వివరాలు బహిరంగపరచాలి. ఒకవేళ మీరేమైనా తీసేయడం కలపడం చేస్తే అది మరి మనకున్న సచివాలయాల్లో బయలుపరచాలి, అందరికి తెలియజేయాలి. 3, తొలగించిన ఓట్లలో తప్పులు దొరికితే
సమస్య పరిష్కారానికి ఫిర్యాదుల వ్యవస్థ అందుబాటులో ఉండాలి. ఒకవేళ ఎవరి ఓట్లన్నా తీసేయడం జరిగితే అతను వెళ్ళి నేను మరి నాకు తప్పుగా తీసారేమో లేకపోతే చెప్పేదానికి వ్యవస్థ ఉండాలి. 4, ఎన్నికలకు చివరి నిమిషంలో ఓట్ల తొలగింపు లేదా చేర్పులను నివారించాలి. అవాయిడ్ లాస్ట్ మినిట్. ఎన్నికల ముందు ఈ మార్పులు చేర్పులు చేయరాదు. ఒక స్పష్టమైన కట్ ఆఫ్ తేదీని ముందుగానే ప్రకటించాలి. ఇది 4వ. 5, ఉద్దేశపూర్వకంగా ఓట్ల తొలగింపులకు పాల్పడినటువంటి అధికారులు ఏజెంట్ల మీద చర్య తీసుకోవాలి. అంటే ఆ ఎలక్షన్ ప్రక్రియలో మళ్ళీ వారికి స్థానం కల్పించకూడదు. ఈ 5 అంశాలు ఇందులో ఎవరిని ఉద్దేశించి విమర్శించింది కాదు, ఎవరిని ఉద్దేశించి నిందించింది కాదు. ఈ వ్యవస్థలో ఓటరు మహాశయుడు తన ఓటుని మరి ఎవరికి ఇష్టమైన వారికి వేసుకోవడానికి అనుగుణంగా వ్యవస్థ మీరు సరిచేయండి, అనుమానాలు తొలగించండి అని ఈ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎలక్షన్ కమిషనర్ కు 5 కోట్ల సంతకాలతో కాంగ్రెస్ పార్టీ మిగతా మహాకూటమి మన అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ మిత్ర బృందాలు మిగతా పార్టీల ఎంపీలందరూ కూడా కలిసి అందరూ వెళ్ళి ఒక సామూహికంగా ఒక ప్రొసెషన్ లో వెళ్ళి ఎలక్షన్ కమిషన్ కి 5 కోట్ల సంతకాలు సేకరించి ఇవ్వడం జరుగుతుంది. ఇది ఈ రోజు ప్రధానమైనటువంటి అంశం. రెండోది అంటే ఆ సందర్భంగా ఇంకొక మాట కూడా చెప్పాలి. ఇంకో పాయింట్ కూడా చేరుతామనుకున్నాం, కానీ 5కే ఢిల్లీ వాళ్ళు 5 పాయింట్ చాలా అని చెప్పారు. ఒకటేంటంటే పోలైన రోజు ఎన్ని ఓట్లయితే పోలైతాయో అన్నే కౌంట్ చేయాలి. మన రాష్ట్రంలో కూడా పోలింగ్ తేదీ రోజు చెప్పినటువంటి ఓట్లకి సంఖ్యకి కౌంటింగ్ రోజు చేసినటువంటి సంఖ్యకి 12-13 లక్షలు ఎక్కువైనాయి. బాపట్ల నేను కంటెస్ట్ చేశా, 12.5 లక్షలు పోలైంది, కానీ కౌంటింగ్ లో 13 లక్షలు చిల్లర వచ్చింది. ఏమిటయ్యా కలెక్టర్ మా శిష్యుడు అడిగితే అది సార్ ఇది సార్ మీకు తెలుసుగా సార్ అన్నారు. 3వ మాటలు ఇంకేం మాట్లాడతాం, కాంగ్రెస్ కంతా లేదుగా సార్ ఊరుకోండి సార్ దయచేసి అన్నారు. అంటే అప్పీలుగా. సో అంటే ఈ రకమైనటువంటి వాతావరణం ఉంటే ఎక్కడికి పోతుంది? ఇది సరిచేయాలి. నా ఓటు మురళీ గారికి వేయాలి అనుకుంటే ఆ ఓటు వెళ్ళిందా లేదా తెలుసుకునేటువంటి కనీసమైనటువంటి హక్కు నాకు ఉండాలి. అది వెళ్ళిందా లేదా అని ఎప్పుడు తెలుస్తుంది? కౌంటింగ్ అప్పుడు తెలుస్తుంది. అదే గతంలో కూడా అడిగాం, అయ్యా మీరు పని చేయండి, లేదు మేము మిషన్లు ఉపయోగించాలి అంటే ఉపయోగించండి, కానీ ఆ వచ్చినప్పుడు వచ్చేటువంటి చిన్న స్లిప్ అది మాకు ఇవ్వండి, అది తీసుకెళ్లి డబ్బాలో వేస్తాం, అది కౌంట్ చేయండి అని కూడా అడిగాం. అప్పుడు తెలుస్తుంది, మురళీ గారి సింబల్ నా చేతికి వస్తుంది, ఆ ఓటు నేను వేసేది నాకు తెలుస్తుంది, అది తీసుకెళ్లి డబ్బాలో వేస్తే అది కౌంట్ చేయండి అని కూడా అడిగాం. ఏది ఒప్పుకోవడంలా వాళ్ళ జేబులో ఉన్నారు వీళ్ళు. ఈ ఐఏఎస్ ఆఫీసర్లో కూడా కొంతమంది ఆ 3 అక్షరాలకు కళంకం తెచ్చేటువంటి విధంగా ప్రవర్తిస్తున్నారు. ఇది బాధాకరం. సో అన్ని వ్యవస్థలు ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంచెం నీరు కారుతా ఉన్నాయి. వాటిని నివారించాలంటే కాంగ్రెస్ పార్టీ ఒకే కాదు, ఏ పార్టీ అయినా, తెలుగుదేశం వారికి వినంతి, నేను వైసీపీ వారికి వినంతి, జనసేన వారికి వినంతి, మీరే చెప్పారు వెళ్ళి మాకు న్యాయం చేయాలని. అది ఈరోజు కాంగ్రెస్ పార్టీ చెప్తుంది, దయచేసి పార్టీలకు అతీతంగా సంతకాల సేకరణలో పాల్గొనండి. ఇంకొకటి, పార్టీలకు సంబంధించినటువంటి లేనటువంటి వారు, ప్రజాస్వామ్య వ్యవస్థ మీద నమ్మకం ఉన్నటువంటి వారు, రాజ్యాంగం విలువలు నిలబడాలి అని అనేక రకాల సంస్థలు పెట్టుకొని వామపక్షాలు కానివ్వండి, ప్రజా సంఘాలు కానివ్వండి, కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్స్ కానివ్వండి, కుల సంఘాలు కానివ్వండి, ఆయా హక్కుల కొరకు పోరాడేవారు, ప్రజాస్వామ్యం ఉండాలి అని కోరుకునేవారు కూడా దయచేసి మాతో చేయి కలపండి, సంతకాల సేకరణలో పాల్గొనండి. 1,00,000 కాదు, ఎక్కువ కూడా చేయొచ్చు, కనీసం 1,00,000 అని చెప్పాను. మరి పిసిసి అధ్యక్షులు వారి మాట ప్రకారం ప్రతి పార్లమెంట్లో 1,00,000 కావాలి. ఇది మా ఆశ. దయచేసి ఉన్నటువంటి వర్కర్లతో పాటు
నాయకులతో పాటు ప్రజల ప్రతినిధులు ప్రజలు కూడా దీనిలో విరివిగా పాల్గొనాలి. నా ఈస్ట్ గోదావరి ప్రజానీకానికి మీ ద్వారా నేను చేతులెత్తి నమస్కరించి ఈ సంస్కరణ తేవడానికి ప్రెషర్ పెడదాం. మనం ప్రభుత్వం పెట్టడం లేదు, నిరసిస్తున్నారు, ప్రభుత్వం లాగేస్తుంది. కానీ వారిని హెచ్చరించే విధంగా ప్రజా సంఘాలు ప్రజలు వారి మీద ఒత్తిడి తేవటమే ఈ కర్తవ్యాన్ని మనం చేసుకుంటూ ఇది ప్రధాన అంశం. రెండో అంశం పార్టీ నిర్మాణం. పార్టీ నిర్మాణం ఇప్పుడు పుంజుకుంటుంది మెల్లిమెల్లిగా. ఎందుకంటే యువకులు ముందుకు వస్తున్నారు. మాకు అధికారం అవసరం లేదా, కుర్రాళ్ళకి మహిళలకి ఎక్కువ సంఖ్యలో చేర్చి వారికి అధికార పద్దాలు అప్పచెప్పటమే ముఖ్యంగా నాలాంటి వారి మరి ఉద్దేశం. మేమంతా కార్యకర్తల్లాగా పనిచేస్తాం. మరి పార్టీని బలోపేతం చేసే విధంగా ఏంటి ఎట్లా చేయాలంటే జిల్లా అధ్యక్షులు ఉన్నారు, సిటీ ప్రెసిడెంట్ ఉన్నారు. వాళ్ళిద్దరే కాదు, వారికి తోడుగా ఎవరైతే పిసిసి ఆఫీస్ బేరర్స్ ఉన్నారో వారు ప్లస్ మాకు జిల్లా ఇన్ఛార్జి సీనియర్ నాయకులు కొల్లకొండ శివాజీ గారు, వారి అధ్యక్షతన అందరూ కూడా ఒక గ్రూపుగా ఏర్పడి, అంటే శివాజీ గారు బయట జిల్లా నుంచి వచ్చారు కాబట్టి వారు, మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు రెడ్డి గారు, విశ్వేశ్వర రెడ్డి గారు, సిటీ అధ్యక్షులు మురళి గారు, ఇంకా జనరల్ సెక్రటరీస్ పిసిసి వైస్ ప్రెసిడెంట్స్ ఉన్నారు. ఎంతమంది ఉన్నారు కొద్ది పేర్లు లేదండి, ఇద్దరు. మార్టిన్ గారు సీనియర్ నాయకుడు, అరుణ్ కుమార్ గారు, మేడం అమర్జ గారు, ఇంకా ఈ బోడా గారు, బొండ వెంకట నా తమ్ముడు, ఆయన నా ప్రతినిధిగా ముఖ్యంగా ఉంటాడు. ఇది నా ప్రత్యేకమైనటువంటి వినతి. ఈ 7 కలిపి మొత్తం మురళి గారు 7 కలిపి అన్ని నియోజకవర్గాలు తిరగాలి యాజ్ ఏ గ్రూప్. దయచేసి నంబర్ 1 మీకు ఒప్పు మీకు ఇది జరగాలి. 7 వెళ్ళి 7 నియోజకవర్గాలకి వెళ్ళి కూర్చొని అక్కడ నియోజకవర్గ స్థాయిలో ఒక కోఆర్డినేటర్ ఉన్నారు. ఆ కోఆర్డినేటరు మీకు చెప్తాను, దిస్ ఈజ్ అరేంజ్మెంట్ వీఆర్ ప్లానింగ్. ఈ కోఆర్డినేటరు ప్లస్ మండల ప్రెసిడెంట్లు కలిపి ఒక కోఆర్డినేషన్ కమిటీ అసెంబ్లీ స్థాయిలో ఉంటుంది. వాళ్ళు మండలాలకి వెళ్తారు. ఆ మండలాల్లో మండల అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శులు 10 మంది ఉన్నారు. వారందరూ కూడా గ్రామాలకి వార్డులకు వెళ్తారు. వెళ్ళి ప్రతి గ్రామంలో గ్రామ కాంగ్రెస్ కమిటీని ఏర్పాటు చేసి ఒక కాంగ్రెస్ జెండా అక్కడ ప్రతిష్టాపన చేసి ప్రతి ఇంటికి హస్తం గుర్తు. ఎవరో అన్నారు ఈ మధ్య, నేను ఊళ్ళోకి వెళ్తే అయ్యా ఓటు వేస్తున్నావయ్యా కాంగ్రెస్ కి, హస్తం మారిపోయి ఫ్యాన్ వచ్చింది కదయ్యా అని అన్నారు. లేదమ్మా, ఫ్యాన్ రెక్కలు ఇరిగిపోయి హస్తమే శాశ్వతం అని చెప్పి హస్తం గుర్తు ప్రతి ఇంటి ముందు మేము అనిపిస్తాము. ప్రతి ఊర్లో కాంగ్రెస్ జెండా రెపరెపలాడే విధంగా ఇక్కడున్నటువంటి నాయకులు, యువకులు వారి భవిష్యత్తు కోసం, రాజకీయ భవిష్యత్తు కోసం మేము పనిచేస్తాం. ఎందుకంటే ఈ కూటమి జరగాలని తెలుగుదేశం అభిమానులు ప్రపంచ అనుమూల నుండి వచ్చి సొంత ఖర్చులు పెట్టుకుని గెలిపించారు, జగన్మోహన్ రెడ్డిని ఓడించారు. కానీ ఈ రోజు వాళ్ళే నాకు ఫోన్లు చేసి అధ్వానంగా ఉంది అంటున్నారు. ఎందుకయ్యా అంటే కొంతమంది ఎమ్మెల్యేలు, అందరూ కాదు, 5 ఖనిజాలు, ఇసుక, మట్టి, బియ్యం, తర్వాత మద్యం, వీటి మీద వ్యాపారాలు చేసి డబ్బు సంపాదించి మళ్ళా ఓట్లు కొని ప్రజాస్వామ్యం కాదు ధనస్వామ్యంగా మార్చేటువంటి దౌర్భాగ్యపు ప్రభుత్వాలు వైసీపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు. గమనించండి, వారికి నేను హెచ్చరిస్తున్నా, ప్రజలు ఊరుకోరు. మీ దండాలు మానేసి మీరు ఏం చెప్పారో అది చేయండి, మీరు ఏం పలికారో అది చేయండి. ఇప్పటికైనా మీకు దయచేసి చిత్తశుద్ధి ఉంటే పోలవరం నిర్మాణంలో పూర్తిగా కేంద్రం మీద ఒత్తిడి తీసుకురండి. రాజధాని వెంటనే నిర్మాణాలు పూర్తి చేయండి. కేంద్రం డబ్బు ఇవ్వాలి చట్ట ప్రకారం. మీకు డబ్బుంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపండి. అది కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే మీ మాట నమ్మలేకపోతున్నారు జనం.
మీరు ఒక పక్క అది సురక్షితం అంటూనే ఒక పక్క దాని కాళ్ళు చేతులు విరిచేస్తున్నారు. 11,000 కోట్లు ఇచ్చి ఆ డబ్బు ఉత్పత్తికి కానీ అక్కడ పనిచేసేటువంటి కార్మికులకు కానీ మీరు ఉపయోగించరా. ఆ డబ్బు బ్యాంకు రుణాలు తీర్చడానికి ఉపయోగించారు. అంటే ఎవరికైనా అమ్మితే వారికి ఇబ్బంది లేకుండా ఉండేటట్టు మీరు వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. అక్కడ ఉన్నప్పుడు సిబ్బందిని తీసుకొప్పిస్తున్నారు. మేమంతా జైలుకి వెళ్ళి ఆ స్టీల్ ప్లాంట్ నిర్మాణం జరిపితే అక్కడ పొటెన్షియల్ మరి అభివృద్ధి జరపకుండా మీరు తప్పు చేస్తున్నారు. అదేవిధంగా పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తారు మహాశయ అని ప్రజలు అడుగుతా ఉన్నారు. దయచేసి ఇవి కాకుండా మీరు చెప్పినటువంటి మాట నిలబెట్టుకోండి. దయచేసి ప్రతి చోట పరిస్థితులు గమనించి కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ కు మళ్లీ జనం అభిమానులు ఉన్నారు. ఎందుకు కాంగ్రెస్ మరి బలమైన పడిందంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజల దగ్గరికి వెళ్ళడం తగ్గించారు కాబట్టి మళ్లీ ఈ రోజు అందరం కలుపుకొని పార్టీ నిర్మాణం జరిగే విధంగా పనిచేస్తామని పత్రికాముఖంగా ప్రజలకు మనవి చేస్తా ఉన్నాను. మూడో అంశం ఏంటంటే మహిళలకు యువకులకు అన్ని పదవుల్లో ప్రాధాన్యత ఇచ్చి మహిళలు మేము ఎక్కువ వారికి ప్రోత్సాహం చేసేటువంటి పని చేయాలి. ఈ విషయాలన్నీ కూడా కూలంకషంగా చర్చించుకొని ఈ 3 విషయాల మీద ఈరోజు సభ జరుపుతాం. ముఖ్యంగా సంతకాల సేకరణలో పార్టీలకు అతీతంగా ప్రజా సంఘాలు ప్రజలు పాల్గొనాలని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటారు. నమస్తే. Every Indian knows that Constitution of India was given to them by whom? I repeat, it was given during Congress government when Pandit Jawaharlal Nehru ji was the Prime Minister and B.R. Ambedkar ji, he gave the Constitution of India to Indians post-independence. In last few years, all of us have been observing how 2-3 big politicians and 2-3 big business houses are taking away the real rights of the Indians. They are taking away the ports, they are taking away the airports, they are taking away the big businesses, they are taking away the lands, they are taking away the farming rights from the farmers, and that too for whom? Only for 2-3 big business houses. And who are the people who are doing this? Recently, you all would have heard about what happened in Bihar. A land in Pir County village per year on lease for 33 years. That means 33 rupees for 33 years for 1050 acres of land, which was said that it is not a fruitful land. But when a media person went there, it was full of mango trees, teakwood trees, and the farmers there were kept under house arrest, eye arrest by the police when the Prime Minister visited there. Why? Because they don't want the world to know that by what chori what these people are doing. So I am asking you, in 1 rupee, do you get even a glass of juice? I doubt. But a big business house is getting 1050 acres of land per year in 1 rupee. It is basically snatching away the rights of the nation, of the people of this nation, and giving it in few hands. This is the outcome of vote chori. Now you might be thinking, this is happening in Bihar. It will not affect us in Andhra, but let me remind you, our PCC President Sharmila ji has also gone on agitation simultaneously in Visakhapatnam for the Visakhapatnam steel plant issue, which is towards privatization. It was given by Rajshekhar Reddy ji to the people of Andhra, for the people of Andhra, for the progress of the nation, for building the hands, strong hands of the people of Andhra. But now you all know, they are targeting, this government is targeting to give it to whom? I will not mention that. So this vote chori, if it is not taken seriously, it will affect the rights of the people in Andhra also. And why this is happening, how this is happening, I will explain certain details. If you know, on 7th August, Rahul ji had exposed about the details of what happened in Mahadevpura. It is one of the assemblies in Bangalore Central of Karnataka.
So when we questioned during Maharashtra elections, before that also we questioned, writing to the election commission, that certain splurge of voter list is increasing for assembly. Almost 40,000 people are being added in the assembly over a period of 6 months between the Vidhan Sabha and the Lok Sabha elections, which is practically not possible because in last 5 years that did not happen in Maharashtra. But election commission was dead. It was not hearing, it was not responding. Then same thing happened in Haryana, same thing happened in Chhattisgarh. The perception was in the south that they have been launching Ladli Bahan Yojana, giving monetary gains to the people, they are creating a narrative. And then in the south people used to feel that they are genuinely winning the election. But that was not the fact. When Mahadevpura was studied, we came to know and we asked the election commission that please give us digital data so that we can study. They did not give us the digital data also because they know it is easy to study. But they gave us a pile of 7 sheet papers of booth, each booth of the number of voters in the entire assembly. And it took a people of 40 people team took 6 months to study that, to compare the photos, compare everything. And what was the result was surprising and shocking. And you all know Rahul said it was an atom bomb. And what was this bomb? That almost 1,06,000 voters out of 6 lakh voters were found fake, duplicate voters. One voter voting in different booths of different states. This was a common sight. Almost 44,000 people were duplicate voters. Then invalid photographs. Almost 11,000 people were invalid photographs. How? Either the photo was very small or there was no photo. How do you identify a person without photo? It is invalid. Secondly, invalid addresses. Invalid addresses had 2 formats. In one house, there are multiple voters like 80 voters, 46 voters or 60 voters in single house. And after that press conference where the media person went there to confirm in Mahadevpura, the person residing there said there are only 3 people who are residing there, but 18 voters were registered, which was practically not true. And it was to the surprise of the tenant also. He said it is not possible, there are no 80 people here and it is a small room. It is not a big house also. But on discovery it came to know that the owner of that house was a BJP person. Then house number 0. This was a common sight. Many voters were registered on house number 0. Has anyone of you heard that a house number 0 exists? No, it doesn't exist. And though the true says the voter also doesn't exist. Lastly, the misuse of Form 6. What is Form 6? A first-time voter, the age range is between 18 to 24 years for a first-time voter. So there was a misuse of Form 6. Almost 40,000 people were registered under Form 6 and their age group was, to my surprise, 56 to 98 years. And that was again a misuse. So this all happened, which is a victory margin because all other assemblies in that Bangalore Central Lok Sabha were Congress dominated, and then 1,06,000 margin was the margin which decided the victory of that seat. And this is known as vote chori, this is known as manipulation of the seat, stealing away of the seat. And recently, few weeks back, again a press conference was done by our leader Rahul Gandhi ji, in which he again exposed what happened in Alam seat of Karnataka and Rajpura seat of Maharashtra. This was again an accidental discovery by the block returning officer. When she found out that her uncle's vote was missing, when she further investigated, it was discovered that there was a software program which was misusing and trying to delete the voters. And how did this happen? The first voter of each booth of that booth was the applicant and trying to remove almost 20 to 30 voters of that area. So the person who is the applicant, he doesn't know that his name is being used to remove certain voters. The voters whose name is being removed, even they didn't know that their vote is being removed.
And this was cross-verified. They came for the press conference also. And again, I would like to bring to your notice that those 10 booths where all this happened, these were Congress-dominated booths. And 8 booths we had Congress winners also. So this was specifically targeted and voter deletion happened here. Then the adjacent assembly Rajpura, which is on the border of Karnataka and Maharashtra, and this Rajpura lies in Maharashtra, voter addition happened. I'll repeat, fake voter addition happened, and in that the format was like house number 0, name not being recognized XXXYZ, blah 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 blah, and it is benefiting who? The ones who are doing this mischief. And when CBI questioned these to Election Commission, writing a letter to them over a period of 18 months, I repeat, 18 months CBI wrote letters to the Election Commission, but Election Commission is, becoming blind and becoming deaf and not responding to this. And why they are doing this, whom they are trying to protect, you all know. Janesh Kumar ji also did a press conference and he made a joke out of the serious issues of snatching away your voting rights. My media people are here. I want to ask you, by this vote chori vote they are snatching. They are not snatching away only Indians' rights. They are snatching away rights of every person. They are snatching away rights of laborers. They are snatching away rights of a person who is working day and night hard, pouring his soul and blood to earn the living for his family. The media people, previously, if I remember, my media people used to sit in front of the Prime Minister and with their folded legs and question. Honestly, they used to question. But I am asking you, do you have that freedom today? Even if you want to face the facts which are going in the ground, do you have that freedom? I doubt. Because you also want to show certain things, but certain things will stop you. That freedom is not there anymore. Why? It is because of this vote chori. Because whatever you say, this government is not listening because they know through vote chori they will do whatever they want. They will not fulfill the rights what people deserve. They do not fulfill the rights what people not only deserve, but that is what the basic what our constitution has given to them. That is why they are doing this vote chori, and they are scared that our leader Rahul Gandhi, who fights for the rights of the nation, who fights for the rights of the OBCs, who fights for the rights of the SCs, who fights for the rights for the SCs, who fights for the rights of the Mahilas and everybody across here, the power will go to the public back and it will be snatched away from these few biggins. And that is why they are scared, and again they are trying to create a narrative. In Bihar also they are creating the narrative. And do you think this narrative is helping? Do you think this narrative is helping? It's definitely helping them. Why? Because in Bihar also they did SIR, and in SIR what they did? They deleted 65 lakh voters. And now within a period of 1 month, where this BJP government is talk about one nation, one election, they are doing the election of 243 seats in 2 phases. Why do they need 2 phases when the election machinery is free across India? They can do it in one phase itself. But they are trying to create a narrative so that people believe, because they have started investing also 10,000 crores right now. They are investing in Bihar for the metros, and they are trying to give away monetary gains to the females now. In last 5 years or last 10 years, 11 years, if they would have worked this 10,000 crores, if they had built a medical college, it would have took them like 20 crores for medical college, and they would have built at least 20 medical colleges. They would have built schools. Schools could have taken 5 crores. They could have built 200 schools. But they don't want to work towards the progress because they want to work towards their own progress, their own narrative, their own selfish motive. So we want to work for the nation, and I am requesting the media people also. Rahul ji is fighting for the rights of everybody. He is fighting for the rights of you also. So please help us pass on this text to the ground so that people also know that what is happening in nation. Thank you, Jerry. పెద్దలు మాజీ కేంద్ర మంత్రివర్యులు ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అధ్యక్షులు శ్రీ జయశీల గారు,
ఏఐసిసి కార్యదర్శి, మా ఈ ప్రాంతానికి ఇన్ఛార్జ్ పాలకవర్మ గారు, డిసిసి అధ్యక్షులు విశ్వేశ్వరరెడ్డి గారు, అమర్ జహాబ్ బేగ్ గారు, వడయారి గారు, బాల్యపల్లి మురళి గారు, మార్టిన్ గారు, అరుణ్ కుమారి గారు, సీనియర్ బేగ్ గారు, మిత్రులారా మీ అందరికీ నమస్కారాలు. నాకు ముందు ఈ ఓట్ చోరీ మీద మా నాయకులు చాలా విశదంగా చాలా గొప్పగా చక్కగా చెప్పారు. నేను ఇంకొక అంశాన్ని 2-3 నిమిషాల్లో చెప్పి ముగిస్తా. ఈ రోజు నుంచి టెండర్లు ప్రారంభం చేశారు చంద్రబాబు నాయుడు గారు. పోలవరం బలకచెర్ల లిఫ్ట్ ఇరిగేషన్ కి డిపిఆర్ తయారు చేయడం కోసం 1 కోటి రూపాయలతోటి ఆన్లైన్ టెండర్లో 8-10 నుంచి మీరు బిడ్స్ దాఖలు చేయండి అని చెప్తా ఉన్నారు. ఏమన్నా అర్థం పడ్డం ఉందా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. రాజకీయ పార్టీలు అడగలేదు, రైతు సంఘాలు అడగలేదు. అసలు ముఖ్యమంత్రి గారు మీకు ఇటువంటి ఆలోచన ఎందుకు వస్తుందని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. విభజన చట్టంలో ఏదైతే పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయో ఆ ప్రాజెక్టులు పూర్తి చేయకుండా ఎక్కడేసిన కొనగాలి అక్కడే ఉంచి ఇప్పుడు కొత్తగా కాంట్రాక్టర్లు బాగు చేయడం కోసం, ఖజానాన్ని యూటీ చేయడం కోసమే పోలవరం బనకచెర్ల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు తీసుకొస్తా ఉన్నారు. ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా సౌకర్యంగా మనవి చేస్తా ఉన్నా. ఇప్పటికే తెలంగాణ దీనికి సంబంధించిన గోదావరి జిల్లాలకి, కృష్ణా జిల్లాలకు సంబంధించిన అంతర్రాష్ట్ర వివాదాలు ఉన్నాయి. వాటిని మనం పరిష్కరించుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. నిన్న కాక మొన్న ముఖ్యమంత్రి గారు రివ్యూ పెట్టారు. పోలవరం 2027 గోదావరి పుష్కరాల నాటికి పోలవరం పూర్తి చేస్తారని చెప్పి గంటాపదంగా చెప్తా ఉన్నారు. ఇక్కడ ఒక మర్మం కిటుకు దాకుందని మీకు సౌకర్యంగా మనవి చేస్తా ఉన్నా. 2027 గోదావరికి పోలవరం పూర్తి అయ్యేది ఎంత ఎత్తులో పూర్తవుతుందో చంద్రబాబు గారు చెప్పట్లా. 41.15 ఎత్తు అడుగులు మాత్రమే, మీటర్లు మాత్రమే అది ఉంటా ఉంది. దానివల్ల కుడి ఎడమల కాలంలోకి గ్రావిటీలో నీళ్లు ప్రవహించవు, పారిశ్రామిక అవసరాలు తీయడం. అది కేవలం ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా ఒక తప్ప ఇంకొకటి కాదు. మీరు 2027కి మొదటి నుంచి రాజశేఖర రెడ్డి గారు ఉన్న కాడి నుంచి నేను చెప్తుంది అన్ని రకాల అనుమతులు తీసుకొచ్చింది. 150 అడుగుల ఎత్తు పోలవరం కట్టి గ్రావిటీ ద్వారా నీళ్లు ప్రవహించే దానికోసం మేము ప్రాజెక్ట్ డిజైన్ చేస్తే మీరు మురుపుల కోసం లాలోచిపడి కేంద్రం దగ్గర లొంగిపోయి 6 ప్యాకేజీ 25,000 కోట్లు 30,000 కోట్లు మేమే కొట్టుకుంటామని చెప్పి మీరు కాగితాలు ఇచ్చి ఇప్పుడు సాధ్యం కాక 41.15కే మేము పూర్తి చేస్తామని చెబుతా ఉన్నారు. ఇది పచ్చి మోసం కాదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మీకు ఏ మాత్రమైనా రాయలసీమ క్షామ పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్ట్ నిర్మాణం చేసే దానికోసం కేంద్రం ఇచ్చినా ఇవ్వకపోయినా ఇప్పుడు మన పక్కన ఉన్న కర్ణాటక రాష్ట్రం ఆల్మట్టిని 519 అడుగుల నుంచి 524 అడుగులకు పెంచుతా ఉంది. అక్కడ ప్రాజెక్టులు పెంచుకుంటా ఉన్నారు. మేము ఇక్కడ ప్రాజెక్టులు హైట్ తగ్గిస్తా ఉన్నాం. దానివల్ల ఉపయోగం లేకుండా పోతుంది. కానీ మురుపుల కోసం ఇదంతా చేస్తా ఉన్నారో తక్షణమే ఈ అన్నీ కూడా ఇవన్నీ ఆపేసి ఏదైతే ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ ఉన్నాయో అవి పూర్తి చేసి చూపించాలని చెప్పి గౌరవ చంద్రబాబు నాయుడు గారిని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. మా పార్టీ అధ్యక్షుడు, మా పార్టీ మేము పదే చేస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పార్టీలన్నీ కూడా బీజేపీకి అవన్నీ కూడా మిత్రపక్షాలే. అది ప్రతిపక్షమైనా అధికార పక్షమైనా ఎన్నికలు జరిగినప్పుడు సాయంత్రం పూట 5 గంటలకి అది పోలింగ్ క్లోజ్ అయ్యేటప్పటికి ప్రొవిజనల్ డేటా ఎంత, ఎన్ని, అలాగే ఫైనల్ కి ఫైనల్ ఓట్లు ఎంత అని చెప్తే దానికి 11 రోజులు టైం పడతా ఉంది. దీనికి దానికి మధ్య బోళ్ళంత అస్తమశకాంతం తేడా ఉంటుంది. ఇవన్నీ కూడా కేంద్ర ఎన్నికల సంఘం అది భారత ప్రభుత్వ ఎన్నికల సంఘంగా ఉంది తప్ప అది ఇండిపెండెంట్ బాడీగా వ్యవహరించట్లా. దీనికి సంబంధించిన మాజీ కేంద్ర ఎన్నికల అధికారులు 3 పత్రికా విలేకరులు సమావేశం పెట్టి రాహుల్ గాంధీ గారు ఒక వ్యక్తి కాదు, ఒక ప్రతిపక్ష నాయకుడు, ఆయన మిలియన్ల యువత ప్రశ్నలు ఆయన సంధిస్తే మీరు ఎందుకు సమాధానం చెప్పరు, మీరు సమాధానం చెప్పాలి అడిగినా కూడా నమ్మకం మీరెత్తినట్టు వ్యవహరిస్తా ఉన్నారు. కేవలం ఓట్లను దొంగతనం చేయడం ద్వారా ఈ 11 సంవత్సరాల నుంచి వివిధ దశల్లో వివిధ రాష్ట్రాల్లో తాను అధికారంలో కొనసాగటానికి ఇప్పటికీ నిర్లజ్జిగా
ఎన్నికల సంఘం వాళ్ళకు ఉపయోగపడతా ఉంది. కాబట్టి దీన్ని కాపాడవలసింది భారత ప్రజలు, న్యాయస్థానాలు అని చెప్పి. కానీ వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడితే రకరకాలుగా వక్రీకరణ చేసి పెద్ద ఎత్తున దాడులు చేస్తా ఉన్నారు. మన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మా ఇండియా కూటమి అభ్యర్థి గురించి మాట్లాడతా ఈ సెలవు చూడడానికి వ్యతిరేకంగా అనుకూలంగా తీర్పిచ్చారని చెప్పి ఆయన మీద దాడి చేశారు. నిన్నగాక మొన్న గవాయి గారి మీద దాడి చేశారు. ఎందుకు దాడి చేశారు? గవాయి గారు తల్లి గారు ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల సభకి వెళ్ళనందుకు ఏదో ఒక వంకతోటి వ్యవస్థను చెప్పు చేతిలో పెట్టుకోవడం కోసం ఈ విధంగా చేస్తా ఉన్నారు. పార్లమెంటు మీద దాడి చేసిన వాళ్ళ మీద నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ పెట్టారు, ఉపా చట్టం పెట్టారు. దీనికి స్టేషన్ వేలించి పంపించేశారు కేసు గట్ల. ఇదేంటి ఇంత వివక్షత కొనసాగుతా ఉంది ఈ దేశంలో. కాబట్టి భారతదేశంలో వ్యవస్థలన్నీ కూడా సంపద దోచిపెట్టే దానికోసం వాళ్ళకు అనుకూలమైన పారిశ్రామిక వర్గాలకు వ్యవహరిస్తున్నాయి. ప్రజల యొక్క ఆర్థిక, రాజకీయ, సాంఘిక పెరుగుదలకి వాళ్ళేం ఉపయోగపడతలా. భారతదేశంలో డబ్బు అంతా కూడా మహారాష్ట్ర, అలాగే మధ్యప్రదేశ్, బీజేపీ పాలిత రాష్ట్రాలకు మాత్రం పెద్ద ఎత్తున డబ్బులు తరలిస్తా ఉన్నారు. మనకు మాత్రం డబ్బులు ఇచ్చే మార్గం కనపడతలా. చంద్రబాబు నాయుడు గారు గట్టిగా మాట్లాడలేకపోతా ఉన్నారు. కాబట్టి మనమందరం రాబోయే రోజుల్లో కాంగ్రెస్ కి మీరు అండగా దండగా ఉండి కాంగ్రెస్ నాయకత్వాన్ని, ఇక్కడ షర్మిలా నాయకత్వాన్ని, రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని, ఖర్గే గారి నాయకత్వాన్ని బలపరిచి ఆంధ్రప్రదేశ్ పునర్వైభవాని కోసం కాంగ్రెస్ ని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపించాల్సిందిగా మా పార్టీ జిల్లా అధ్యక్షుడు విశ్వేశ్వరరెడ్డి గారు చేపట్టిన ఓట్ల కోసం సంతకాల సేకరణని ప్రజలందరూ కూడా మద్దతు ఇవ్వాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన డీసీసీ అధ్యక్షుడికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ఓటు దొంగతనం చేస్తున్నారు. అందుకని మీ ఓటు ఉందా లేదా, మీ ఓటు సురక్షితంగా ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి మీ యోర్ ఓట్ ఇస్ యోర్ రైట్. మిస్యూజ్ नहीं कर रहे वो कैंपेन. మీ ఓటు మీ హక్కు. ఓటు అనేది మనందరి హక్కు కదా. ఓట్లు దొంగతనాలు జరుగుతున్నాయి. అట్లా జరగకుండా ఉండడం కోసం మీ పేరు, మీ ఫోన్ నెంబరు, మీ అసెంబ్లీ ఆ 3 రాసిస్తే మీ ఓటు ఉందా లేదా అని మేము చేస్తాం. అదే మరి ఓటు ఉన్న దొంగ ఓటున్నాయి కదా. అంటే ఎవరు ఎక్కడ మిస్యూజ్ చేయకుండా మీ పేరు అట్లా ఏం కాదు. మీ ఫోన్ నెంబర్ అంటే ఓట్లు మన దగ్గర లేవండి. మీ ఇంట్లో 6 ఓట్లు ఉంటే 20 ఓట్లు ఉన్నట్టు వస్తున్నాయి. పేరు అది సంతకం పెట్టండి. ఎవరండి? ముల్లంగా ములకల్లంక రాసండి. మన మీరు కూడా కనబడుతుంది. మీరు అలా ఉండండి. ఈరోజు ఓట్ చోర్ గద్దిచోడ్ కార్యక్రమంలో భాగంగా మన తూర్పుగోదావరి జిల్లాలో మరి సంతకాల సేకరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జేడీ శీలం గారు స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ రావడం జరిగింది. అలాగే పాలిక్ వర్మ గారు ఏపీసీసీ ఇన్ఛార్జిగా ఆవిడ కూడా వచ్చారు. వీరిద్దరి యొక్క ఆధ్వర్యంలో రాజమండ్రి పేపర్ మిల్ సెంటర్ లో ఓట్ చోర్ గద్దిచోడ్ భాగంగా అందరి చేత సంతకాలు తీసుకోవడం జరుగుతుంది.
ముఖ్యంగా వ్యాపారస్తుల దగ్గరికి సంతకానికి వెళ్తే చాలా ఉత్సాహంగా వాళ్ళందరూ కూడా సంతకాలు పెట్టి వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా రాసి చాలా ఎంకరేజ్మెంట్ గా ఉత్సాహంగా ఉన్నారు. మరి వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ జిల్లాలో కనీసం 1,00,000 సంతకాలు సేకరించాలని చెప్పి టార్గెట్ గా పెట్టుకున్నాం. ఆల్రెడీ ఒక 40,000 సేకరణ అయిపోయింది. వచ్చే 15th కల్లా మిగతా బ్యాలెన్స్ కూడా పూర్తి చేసి 1,00,000 సంతకాల సేకరణ పూర్తి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఓట్షోర్ గద్దెసూర్ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు జేడీ శీలం గారు మరి రాజమండ్రి ఇచ్చేసి ప్రతి ఒక్కరికి కూడా కార్యకర్తలకి అందరూ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు. అలాగే పాలకవరం గారు కూడా వచ్చి చేస్తున్నారు. మేము ఇదే విధంగా ప్రతి గ్రామంలోని ఇంటింటికి వెళ్లి అడుగుతుంటే ప్రతి ఒక్కరు కూడా సహకరించి సంతకాలు చేసి ఫోన్ నెంబర్లు వేస్తున్నారు. వారికి మా ధన్యవాదాలు. అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. మరి కాంగ్రెస్ కార్యకర్తలు భారీ ఎత్తున ఈ కార్యక్రమంలో అందరూ కూడా కష్టపడితేనే మరి ప్రజల్లోకి తెలుస్తుంది. ఇంకొకటి రాహుల్ గాంధీ ప్రధాని కావాలని మేము కోరుకుంటున్నామని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా మరి మనస్ఫూర్తిగా ఫోన్ నెంబర్ వేసి వారు పేరు రాసి సంతకాలు పెడుతున్నారు. ఈ కార్యక్రమానికి చాలా ఆనందంగా ముందుకు వచ్చి జనాలు మరి ఈ విధంగా పాల్గొంటున్నారంటే కాంగ్రెస్ పార్టీ మరి పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి కార్యకర్తలు నాయకులు అందరూ పనిచేస్తున్నామని ఇందు మూలంగా తెలియజేస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అలాగే నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం జరగడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా కేంద్ర మాజీ మంత్రివర్యులు అలాగే రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి జేడీ శీలం గారు ఇచ్చేశారు. అలాగే ఏఐసిసి జాయింట్ సెక్రటరీ శ్రీమతి డాక్టర్ పాలకవర్మ గారు కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఓట్ చోర్ గద్దె చోర్ అనే కార్యక్రమంలో భాగంగా సంతకాల సేకరణ కూడా చేయటం జరిగింది.